కేంద్ర హోంమంత్రి అమిత్ షా తొడగొట్టి సవాల్ చేశారు. బీహార్లో 2/3 భారీ మెజార్టీతో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అదే ఊపు 2026లో కొనసాగిస్తుందని, అవసరమైతే అహ్మదాబాద్ ప్రజలు రాసి పెట్టుకోవాలంటూ ఇనుమడించిన ఉత్సాహంతో ఘంటాపదంగా చెప్పేశారు. అంతేకాదు 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు ముఖ్యమంత్రులకు సైతం సవాల్ చేశారు. మరి ఏంటి ఆయన మాటల్లో ధైర్యం? ఖచ్చితంగా 2 రాష్ట్రాల ప్రభుత్వాలు ఏర్పాటు చేసి తీరుతామన్న ధీమా ఎలా ఏర్పడింది? కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడిన మాటలు 2026లో జరగబోయే 2 రాష్ట్రాల ఎన్నికలపై దృష్టి సారించేలా చేస్తున్నాయి. వచ్చే సంవత్సరం పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. పశ్చిమ బెంగాల్లో మార్చ్, ఏప్రిల్ మాసాల్లో, తమిళనాడులో ఏప్రిల్, మే మాసాల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. తమిళనాడులో వచ్చే జనవరి 1 క్వాలిఫైయింగ్ డేట్తో ఎలక్షన్ కమిషన్ ఓటర్ లిస్ట్ రివిజన్ చేస్తోంది. అటు పశ్చిమ బెంగాల్లో ఆల్రెడీ సర్ ప్రక్రియ నడుస్తోంది. సర్ ఎఫెక్ట్తో బండారం బయటపడుతుందన్న భయంతో రోజుకు వందల్లో వేలల్లో రోహింగ్యాలు, బెంగాలీ ముస్లింలు, అక్రమ చొరబాటుదారులు సరిహద్దులు దాటి వెళ్లిపోతున్నారు. ఈ దృశ్యం జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయడం ఖాయమన్న వ్యాఖ్యలు ఇప్పటికే ఊపందుకున్నాయి. ఈ క్రమంలో అహ్మదాబాద్లో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఆయా రాష్ట్రాల అధికార పార్టీల్లో కలకలం రేపుతున్నాయి. అమిత్ షా అమితోత్సాహంతో మా మాటలు గుర్తుంచుకోండి, మేం పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్ర ఎన్నికల్లో గెలవబోతున్నాం, ఆ రాష్ట్రాల సీఎంలు కూడా ప్రిపేర్డ్గా ఉండండి అంటూ భీకరమైన సవాలే చేశారు. అయితే బీజేపీకి ఈ ధైర్యం వెనుక అసలు కారణాలేంటి అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో అక్రమ ఓటర్ల ఎఫెక్ట్ ఎంత తీవ్రంగా ఉందో అక్కడి నుంచి వెళ్లిపోతున్న అక్రమ చొరబాటుదారులే సాక్ష్యం. రాష్ట్రంలో చేపట్టిన స్పెషల్ ఇంటెలిజెన్స్ రివిజన్ సర్ ప్రక్రియ ద్వారా 47 లక్షల నుండి 70 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగించే అవకాశం ఉందని ఈసీ ప్రాథమికంగా అంచనా వేస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఫైనల్ రోల్ ఫిబ్రవరి 14వ తేదీన రిలీజ్ అవుతోంది. ఇప్పటి వరకు డిజిటలైజేషన్ ట్రెండ్లో భాగంగా 54,60,000 మంది పేర్లను ఓటర్ లిస్టు నుండి తొలగించారు. దాదాపు మరో 30 లక్షల పేర్లు దాకా రిమూవ్ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటి వరకు ఓటర్ల తొలగింపుపై రాజకీయ నాయకులే ఆరోపణలు గుప్పించారు తప్ప బాధిత ఓటర్లు ఎవ్వరూ ఫిర్యాదు చేసిన దాఖలా లేదని తేలిందని అంటున్నారు. ఇప్పటికే ఏఐఏడీఎంకేతో బీజేపీ అలయన్స్లో ఉన్న కారణంగా విజయ్ని కూడా కలుపుకుంటే ఎన్డీఏ కూటమికి 50% పైగా ఓట్లు పోలవుతాయనే కంక్లూజన్కి వచ్చినట్లు సమాచారం. ఈ పక్కా సమాచారంతోనే తాము పక్కాగా తమిళనాడులో పగ్గాలు చేపడతామనే విశ్వాసం ప్రకటిస్తున్నారు బీజేపీ నేతలు. గత ఆగస్టులో ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషనల్ పేరిట నిర్వహించినటువంటి సర్వే కూడా బీజేపీకి మంచి సంకేతాలే ఇచ్చింది. లోక్సభ ఎన్నికలు ఎప్పటికప్పుడు జరిగితే బీజేపీ 3 సీట్లు గెలుచుకోగలదని, ఓట్ షేరు పెరిగిందని ఆ సర్వే పేర్కొంది. అయితే విజయ్ పార్టీ యాంటీ డీఎంకే ఓట్లను చీల్చడం వల్ల అది డీఎంకేకు అనుకూలంగా మారవచ్చని కూడా అంచనా వేస్తోంది. ఈ అంచనాలే హెచ్చరికగా తీసుకున్న బీజేపీ నేతలు విజయ్కి పోలయ్యే ఓట్ల ద్వారా డీఎంకేకు మేలు జరగరాదని, అందుకని విజయ్ని అలయన్స్లోకి తీసుకుంటే బాగుంటుందనే తీవ్రమైన చర్చ జరుగుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. విజయ్ ఫ్యాక్టరీని అనుకూలంగా మార్చుకుంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చనే కంక్లూజన్స్కి వచ్చారు. మరోవైపు విజయ్తో జట్టు కట్టకుండా తమిళనాడులో ఇతర చిన్న పార్టీలు కన్విన్స్ చేయాలని అమిత్ షా ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇలా జరిగితే ఖచ్చితంగా అధికారంలోకి వస్తామన్న నమ్మకమే అమిత్ షా నోట అతిశయలేందని వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్నాయి. అటు తమిళనాడులో విజయ్ వీకెండ్ పర్యటనలు చేస్తున్నారు, యూత్ను ఆకర్షిస్తున్నారు. ఆయన ప్రభావం పెరగకముందే బీజేపీ జాతీయ నేతలు స్టేట్లో పర్యటించి వాతావరణాన్ని మార్చేయాలని భావిస్తున్నారు. ఒకవేళ బీజేపీ ప్రతిపాదనకు విజయ్ ఒప్పుకోకపోతే ఎన్డీఏ అంచనాలు తలకిందులవుతాయి. అలా కాకుండా ఉండాలంటే విజయ్ ప్రభావం పెరగకుండా అందుకు సమాంతరంగా బీజేపీ నేతలు విరివిరిగా పర్యటనలు చేయాలి. విజయ్ మీద ఆరోపణలు చేయడానికి పెద్దగా కారణాలేవీ లేవు, కానీ డీఎంకే మీద పుష్కలమైన ఆరోపణలు గుప్పించవచ్చు. అందువల్ల విజయ్ని ఎలాగైనా చేర్చుకోవడమే మేలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. మరి అందుకు విజయ్ ఒప్పుకుంటారా అన్నది ఆసక్తి రేపుతోంది. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్లో బీజేపీకి నల్లేరు మీద నడకలాగే కనిపించినా తమిళనాడుకు సంబంధించి అమిత్ షా వ్యాఖ్యలు ఎలా రిఫ్లెక్ట్ అవుతాయో చూడాల్సి ఉంది.